గెలిచారు కదా అక్కడ. సోషల్ మీడియా సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒకప్పుడు నాకు తెలిసి ఇంతకుముందు మీరు చూసుంటారు. ఎప్పుడు అసలు ఎంత అడావుడు ఉండేది కాదు. ఫోర్త్ ఎస్టేట్ అంటే మామూలుగా మన మీడియాని లేదంటే పేపర్లనే చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం. ఇంతకుముందు కూడా పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెట్టారు లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్. అప్పుడు కూడా సజ్జల గారు వెళ్ళేవారు, కానీ 2 సార్లు కూడా సజ్జల గారు అటెండ్ అయ్యారు, కానీ జగన్ గారు అటెండ్ అవ్వలేదు. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడడం, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం. ఏంటి దాని అవసరం గుర్తించారా, లేదంటే ఎన్నికలకు ముందు అదే కీలకమని భావిస్తున్నారా? ఆ మీట్ని ఎలా చూడాలి? అంచనా వేయడంలో పొరపాటు అని నేను భావిస్తున్నాను. ఇన్ఫ్లుయెన్సర్ మీన్స్ ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళ ఆలోచనల మీద ప్రభావితం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పెట్టింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు పెట్టారు, కానీ సోషల్ మీడియా కార్యకర్తలు అని చెప్పాలి. అంతే, వాళ్ళు కార్యకర్తలు. ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటిది ఎబోవ్ కార్యకర్త. అంటే జగన్ అభిమానులు ఉంటారు అందులో, వైసీపీ అభిమానులు. అదే అనేది, వాళ్ళంతా అభిమానులే, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారంటే, మన చంద్రబాబు గారు పెట్టినా ఇప్పుడు వీళ్ళు పెట్టినా వాళ్ళ పార్టీ అనుకూల ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు. అది ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం వాడడం నా దృష్టిలో తప్పు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇది ఇప్పుడు వాళ్ళ దాని మీద వాళ్ళు ప్రభావం చూపెట్టేది ఏంది? ఇంకా జగన్ అన్న సూపరు పుడింగి అని చెప్పడానికి కార్యకర్త వాటి